హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీషోలో నేను పర్చేస్ చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ అండ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దామండి. అండ్ మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీషోలో ఈసారి నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కదండి, శారీస్ కానీ గాగ్రా టైప్స్ కానీ వీటన్నింటికి యూస్ఫుల్ అయ్యేలా నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. లాస్ట్ టైం కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇంకొన్ని బ్లౌజెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి. నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను మీషోలో తీసుకున్న ఈ పర్పుల్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ ప్యాడెడ్ బ్లౌజ్ చూసేద్దాము. రెడీ టు వేర్ అండి. ఇందులో అయితే మనకి మీషోలో 36, 38, 40 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా ఇందులో అయితే మనకి 11 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగా వచ్చింది డిజైను. ఇదైతే మన బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ అండి. డిజైన్ వేరుగా ఉంది. లెహెంగాస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ పైపింగ్ కూడా మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇక్కడ బ్లౌజ్కి కింది సైడ్ కానీ చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ ప్యాడెడ్ బ్లౌజ్ వచ్చేసింది. మనకి ప్యాడ్ సిస్టమ్ లేదనుకుంటే వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి. వాషబుల్ కూడా చెయ్యొచ్చు. చూస్తున్నారు కదా, నక్కీస్ ఉన్నాయి. సో ఆ నక్కీస్ మట్టికి మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇది మిషన్ స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ కదా, మనం దీన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే మేబీ గోల్డ్ కలర్ క్లాత్ కలర్ పోతుందేమో అని డౌట్. సో అందుకనే మనం వాష్ చేసినప్పుడు కొంచెం చూస్తూ వాష్ చేయాలి. షార్ట్ స్లీవ్స్ లేనండి మనకి, హ్యాండ్స్ లాంగ్ లెంత్ హ్యాండ్స్ కాదు. ఈ ప్యాటర్న్ కొంచెం వెరైటీగా అనిపించింది. అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అన్ని కలర్స్ బ్రైట్గా ఉన్నాయి. వెనకాల కూడా చూస్తున్నారు కదా, బోట్ నెక్ టైప్లో మనకి రౌండ్ షేప్లో వచ్చేసింది డిజైన్. నెక్ చుట్టూరా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ మనకి బూటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి బ్యాక్ హుక్ బ్లౌజ్ అండి. దీని ప్రైస్ అయితే మీషోలో నాకు జస్ట్ 382 రూపీస్లోనే ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసిందండి. డోరీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా బాగా వచ్చాయి. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ క్వాలిటీ అయితే యావరేజ్గానే ఉందండి. మీషోలో అయితే మనకి దీనికి మంచి టాప్ 4.2 స్టార్ రేటింగ్ ఉంది. డిజైనరీ బ్లౌజ్ పీస్ లాగా లుక్ అయితే చాలా బాగుంది బొటిక్ స్టైల్లో. ఇందులో మనకి 36, 38, 40 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోండి సైజెస్. అండ్ మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఎలా వచ్చిందనేది. ఇదైతే నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి వెల్వెట్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లాత్ వెల్వెట్ స్టైల్ అండి. సో క్రీమ్ కలర్ కానీ లైట్ కలర్స్కి చాలా డార్క్గా కనిపిస్తుంది కదా, కలర్ చాలా బ్రైట్గా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను రిలేటివ్స్ ఒకరు వేసుకుంటే చూసానండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకనే నేను పర్సనల్గా తీసుకుందామని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే మనకి మీషోలో జస్ట్ 323 రూపీస్లో వచ్చేసిందండి ఈ బ్లౌజు. మనకి ఇందులో మీషోలో అయితే 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను కదండి, దానికన్నా ఎక్కువ బ్రైట్ వచ్చింది. ఇది ఓపెన్ చేశాక చాలా బాగా అనిపించింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. క్లాత్ క్వాలిటీ అయితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. మీషోలో ఈ బ్లౌజ్కి మాత్రం 4.1 స్టార్ రేటింగ్ ఉందండి. అండ్ ఇందులో మనకైతే 36, 38 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మనం కంప్లీట్గా వాష్ చేయొచ్చు. ఇదైతే హ్యాపీగా స్మూత్గా ఉందండి. ఈ మిర్రర్ వర్క్ ఉంది కదండి, ఇది కూడా స్మూత్గా ఉంది. అంటే వాష్ చేస్తే విరిగిపోయేలా లేదు. చాలా బాగా ఇచ్చారు. యోక్ పార్ట్ చుట్టూ మనకి నెక్ చుట్టూ హ్యాండ్స్ చుట్టూ చాలా థిక్గా ఇచ్చారు వర్క్. చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది. క్లాత్ క్వాలిటీ కానీ అండ్ దీని ఫినిషింగ్ కానీ. ఇదైతే మనకి ఫ్రంట్ హుక్ డిజైన్ అండి. ఫ్రంట్ హుక్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. సో నేను మ్యాక్సిమం ఫ్రంట్ హుక్కే ప్రిఫర్ చేస్తాను. బ్యాక్ హుక్ అయితే కన్వీనియంట్ ఉండదు కదా అని. ఇందులో అయితే మీషోలో మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ మొత్తం మనకి ప్లెయిన్ లుక్ ఉండకుండా రౌండ్ బూటీస్ కూడా ఇచ్చారు. అండ్ పైపింగ్తో ఫినిషింగ్ అయితే సూపర్గా ఇచ్చారు. డోరీస్ అయితే నార్మల్గా సింపుల్గా చేసేసారు. హ్యాండ్స్ అయితే హైలైట్ అనిపించిందండి. చాలా స్టిఫ్గా ఉన్నది ఈ వర్క్ ఉన్న ప్లేస్లో. సో కొంచెం వెయిట్ అనిపించింది బ్లౌజ్ అయితే. అండ్ ఇది కూడా మనకు ప్యాడెడ్ స్టిచ్చింగ్ బ్లౌజేనండి. జస్ట్ 323 రూపీస్కే బ్యూటిఫుల్ బ్లౌజ్ మనకి మీషోలో అవైలబుల్లో ఉంది. ప్లెయిన్ శారీస్కి అండ్ లైట్ కలర్ ఉన్న ప్లెయిన్ శారీస్కి ఇలాంటి డార్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. అందుకని చెప్పి తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. వెనకాల సైడ్ చూడండి, పాట్ నెక్ టైప్లో ఇచ్చారు మనకి నెక్. అండ్ మనకి డోరీస్ ఉన్నాయి కదా, లేస్తో సెట్ చేసి ఇచ్చారండి, క్లాత్తో కాకుండా.
డోరీస్కి అయితే మనకి ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వలేదు, ప్లెయిన్ క్లాత్తోనే డోరీ స్టిచ్ చేసి ఇచ్చారు. ఇవి మాత్రం కొంచెం సింపుల్గా అనిపించింది. దీనికి మనం ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజైన్ కానీ ఇంకా హ్యాంగింగ్స్ కానీ పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది. లోపల లైనింగ్ మాత్రం పాలిస్టర్ ప్రొవైడ్ చేస్తారు. యావరేజ్గా ఉందండి క్వాలిటీ అయితే, లైనింగ్ క్లాత్ క్వాలిటీ. బట్ పైన క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మీషోలో తీసుకున్న నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్యాడెడ్ బ్లౌజ్ చూసేద్దామండి. ఇదైతే నావీ బ్లూ కలర్లో తీసుకున్నాను. కలర్ అయితే చాలా బ్రైట్గా వచ్చింది. మీషోలో మనకి ఇదే ప్యాటర్న్లో నేను తీసుకున్న నెక్స్ట్ నావీ బ్లూ కలర్ స్టిచ్డ్ ప్యాడెడ్ బ్లౌజ్ చూసేద్దాము. ఈ బ్లౌజ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే దీని వెనకాల ఉన్న నెక్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా వెరైటీగా అనిపించింది. ఇదే స్టిచ్చింగ్ ప్యాటర్న్ మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా డబ్బులు అయిపోతాయి, అందుకనే నేను ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దట్టు ఇక్కడ నాకైతే స్టిచ్చింగ్ది అండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, జస్ట్ 372 రూపీస్లోనే ఈ బ్లౌజ్ నాకు వచ్చేసిందండి. మీషోలో అయితే మనకి ఇందులో 10 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ చాలా వెరైటీగా బొటిక్ స్టైల్లోనే వచ్చేసింది. అండ్ వర్క్ కూడా మనకి ఇవన్నీ చాలా స్మూత్గా ఉన్నాయి. కంఫర్ట్ జోన్ ఏది లేదంటే ఈ ప్యాడెడ్ వచ్చింది కదండి, అదొకటి, అది రిమూవ్ చేసుకొని మనం ఆల్టరేషన్ సెట్ చేయించుకుంటే సరిపోతుంది. చాలా బ్రైట్గా ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది. ఫుల్ హెవీ వర్క్ లాగా అనిపిస్తుంది. ఇందులో అయితే మనకి 36 అండ్ 38 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 36లో ఆల్టరేషన్ ఉంది, 38లో కూడా ఆల్టరేషన్ ఉంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా చాలా పెద్ద బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు. మిర్రర్ కమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. వాష్ చేసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి, మిర్రర్స్ ఊడిపోకుండా. క్లాత్ మాత్రం మనకి ఫ్యాంటామ్ ఫ్యాబ్రిక్ అండి, కంప్లీట్ వాషబుల్. నెక్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ చాలా బాగుంది. అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇదైతే కాలేజ్ గర్ల్స్కి లెహెంగాస్ మీదకి అయితే చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ మనం ఫ్యాన్సీ శారీస్కి అయితే బెస్ట్ యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ మన పెట్టిన డబ్బులు అయితే వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. అన్ని కలర్స్ కూడా మనకి బ్రైట్గానే ఇచ్చారు. షార్ట్ స్లీవ్స్ అండి, లాంగ్ హ్యాండ్స్ అయితే కాదు. చూస్తున్నారు కదా, ఫుల్గా మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు. వెనకాల ఈ డిజైన్ నాకు బాగా నచ్చేసింది, అందుకనే సెలెక్ట్ చేసుకున్నాను. వర్క్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, రౌండ్ నెక్ చుట్టూరా మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇదైతే మనకి ఫ్రంట్ హుక్ డిజైన్ అండి. ఫ్రంట్ హుక్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. హైలీ రికమెండెడ్ టు పర్చేస్. చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే. లైనింగ్ క్లాత్ క్వాలిటీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. అఫ్కోర్స్ పాలిస్టర్ క్లాతే ప్రొవైడ్ చేశారు, అది ఒకటి కొంచెం చూసుకోండి. ఈ వీడియోలో చూపించే అన్ని బ్లౌజెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మెన్షన్ చేస్తానండి. వీడియోలో మీకే బ్లౌజ్ బాగా నచ్చిందో నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్. అండ్ మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ బ్లౌజ్ పీస్ క్లాత్ అండి, 1 మీటర్ తీసుకున్నాను. దీని రేట్ అయితే నాకైతే అన్బిలీవబుల్ అనిపించింది. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్, అది కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో. చూస్తున్నారు కదా, సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అండి. క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. జస్ట్ 131 రూపీస్లోనే ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ వచ్చేసిందండి. రియల్గా నమ్మలేకపోతున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, వర్త్ ఇట్ అనిపించింది. ఇందులో అయితే మనకు 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీషోలో అయితే దీనికి 4.1 స్టార్ రేటింగ్ ఉంది. వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. మేషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, సో మనం హ్యాపీగా వాష్ చేయొచ్చు. సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఈ బ్లౌజ్ పీస్ని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సిల్క్ బ్లెండ్ క్లాత్ అండి. జస్ట్ 131 రూపీస్లోనే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసింది. 1 మీటరు. అండ్ బ్లౌజ్ నెక్ కూడా మనకి మెన్షన్ చేశారండి, 10 అని ఇచ్చారు. అది లెంత్ చూసుకోండి, ఎందుకంటే నార్మల్గా వర్క్ అయితే మనం కట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి దాన్ని కట్ చేసినా వర్క్ ఊడిపోదని అన్నారు. సో అందుకని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మిషన్ స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్లో బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉన్నా కానీ దాన్ని కట్ చేసినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే బీడ్స్ వర్క్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుందని చెప్పారు. అండ్ మీషోలో నేను తీసుకున్న ఈ బ్రింజల్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ చూసేయండి. ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇలాంటి డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ప్రీవియస్ ఛానల్లో చూపించిన అన్ని బనారస్ శారీస్కి ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను.
ఇందులో అయితే మనకి 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీషోలో. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి, వాషబుల్ చెయ్యొచ్చు. కాకపోతే మనం ఎప్పుడే కానీ ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు కొంచెం చూసి వాష్ చేసుకోవాలి. ఇందులో అయితే మనకి మెయిన్ హైలైట్ పార్ట్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకు వర్క్ వచ్చింది. సో మనం సిల్వర్ కలర్ షేడ్స్ ఉన్న వాటికి, గోల్డ్ కలర్ షేడ్స్ ఉన్న వాటికి అన్నింటికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బూటీస్ అయితే చాలా క్యూట్గా ఇచ్చేసారు, చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్. నేను ఆఫ్లైన్లో కూడా ఇదే సేమ్ డిజైన్ చూసానండి, చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్. బట్ మీషోలో అయితే మనకి జస్ట్ 259 రూపీస్లోనే వచ్చేసింది. చూస్తున్నారు కదా, హ్యాండ్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది మనకు ఆల్ ఓవర్ వర్క్ లాగా. ఇదైతే మనకి ఫ్రంట్ నెక్ సైడ్, వెనకాల కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. దీని మీద మనకి ఎలాంటి చెమ్కీస్ లేవండి, మొత్తం ఎంబ్రాయిడరీ గోల్డ్ థ్రెడ్ అండ్ సిల్వర్ థ్రెడ్. వీడియోలో చూపించిన ఈ బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్